టాలీవుడ్ లో తిరుగులేని హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమా అంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. పండగపూట బాస్ సినిమా రిలీజ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. అంతటి క్రేజ్ ఉన్న చిరంజీవి ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక నుంచి ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని అభిమానులకు మాటిచ్చారు. కానీ అలా జరగలేదు. ఖైదీ నంబర్ 150 విడుదలైన 2 ఏళ్లకు సైరా వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిత్రానికి చిరు 40 కోట్లు అందుకున్నారట. తర్వాత కొరటాల శివతో చేస్తున్న ఆచార్య సినిమాకు 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటించనుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. తండ్రి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే చిరు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళ స్టార్ అజిత్ చిత్రం వేదాళం రీమేక్ లో నటించేందుకు ఓకే చెప్పారు. బిల్లా, శక్తి వంటి సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైన మెహర్ రమేష్ ఈ రీమేక్ బాధ్యతలు తీసుకున్నారు. తెలుగువారికి కనెక్ట్ అయ్యేలా మార్పు చేర్పులు కూడా చేశారు. అయితే ఇందులో నటించేందుకు మెగాస్టార్ కళ్లు చెదిరే పారితోషికాన్ని అందుకోనున్నట్లు వినికిడి. ఏకంగా తన రెమ్యూనరేషన్ను 60 కోట్లకు ఫిక్స్ చేశారు. బాస్ సినిమా అంటే కాసుల వర్షం కురవడం ఖాయమన్న ధీమాతో నిర్మాత అనిల్ సుంకర కూడా ఈ మెగా పేమెంట్ కు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. మరిన్ని సినిమా విశేషాలు తెలుసుకోవడానికి మా స్మార్ట్ 9 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.